నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025లో శుక్ర మహర్దశ కొన్ని రాసుల వాళ్ళకి ఏర్పడుతోంది. అయితే ఈ శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు, ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఈ శుక్ర మహర్దశలో ఏ వ్యక్తి ఎట్లా చేయాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము. అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాసులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే చెడు ఫలితాలను మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన, జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఈ మామూలు సంచారం వేరు, శుక్ర మహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు. అలాగే శని మహర్దశ, శుక్ర మహర్దశ, బుధ మహర్దశ, గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు 2025లో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్ర మహర్దశ ఏర్పడబోతోంది. అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు, శ్రేయస్సుకు, ధైర్యానికి, సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట. అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ 2025లో ప్రవేశిస్తున్నాడనమాట. అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది, మహర్దశే అనమాట అందరికీ. అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది. వాళ్ళు ఏమీ అనుకోకపోయినా, ఏమీ సాధించాలి ఏమీ అనుకోక్కర్లేదు, కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు. అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, ఇంకా ఒకటేంటి శుక్ర మహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట. అయితే ఏ రాశుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాశులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక, అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి. అంతేగాని గోచార రీత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని నిందించడం కాదు. ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో, మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి. అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు 64 కళల్లోనూ విశేషమైన ప్రతిభను, ధనాన్ని కూడా, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తర్వాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అనమాట. అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు, తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు. తర్వాత గౌరవము, సంపదలు, పేరు ప్రఖ్యాతలు, కుటుంబ సౌఖ్యము, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట. అయితే శుక్రుడు వృషభ రాశికి, తులారాశికి అధిపతి. ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు, ఎప్పుడూ ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే జీవితంలో శుక్ర మహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి, అంతవరకు శుక్ర మహర్దశకు ముందు వరకు కొన్ని రాశుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకోనటువంటిది, అవమానాలతో, తిట్లతో వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు. కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము, ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు, ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు. ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ అదృష్ట బాటలో ఈ శుక్రమహర్దశలో తదుపరి రాశి కర్కాటక రాశి.
ఈ రాశి వారికి 4 మరియు 11వ గృహాధిపతి ఎవరో తెలుసా? శుక్రుడు అనమాట. అంటే మీకు కూడా 1+1 బై 1 గెట్ 1 ఫ్రీ లాగా అనమాట. మీకేం చేస్తున్నాడు? శుక్ర మహర్దశ ప్లస్ మీకు 4, 11 ఇంట శుక్రుడు ఉండడం వల్ల విశేషమైన ధనానికి సంబంధించి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి, కుటుంబము, కెరియరు, కళలు, ఇలా ఒకటేంటి అన్నీ మీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు అనమాట. అయితే ఆస్తిపరంగా మీకు కలిసి వస్తుంది, కుటుంబ పరంగా చాలా చక్కగా ఉన్నది, సౌకర్యాలు పొందుతారు, భూమి కొంటారు, వాహనాలు కొంటారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలోనూ పారిశ్రామిక రంగంలోనూ వాళ్ళకి విశేషమైన లాభాలు. మీరు చాలా తక్కువగా లాభాలు అనుకుని ఉంటారు. ఈ సంవత్సరం ఒక 50% లాభం వస్తే చాలులే అని అనుకున్న వాళ్ళకి కూడా 100కి 100% లాభాలు ఇచ్చేటట్టుగా ఆయన వరాల తల్లి కురిపిస్తున్నాడు అనమాట. దానితో పాటుగా పెట్టుబడులు పెట్టి నాకు ఇంత లాభం వస్తే చాలులే అని అనుకున్న వాళ్ళకి, నీకు ఇంత లాభం వస్తే చాలు అనుకుంటున్నావా, నీకు 100% ఇస్తాను అన్నట్టుగా ఆ గ్రహం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఆ శుక్రుడు మీరు చాలా తక్కువగా ఊహిస్తున్నారా, నేను చూడండి మీకు చాలా ఎక్కువగా ఇస్తాను అని ఆయన మీకు విశేషమైన సంపదలను, ధనాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సమయాన్ని ఈ రాశిలో ఉండేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి. దానితో పాటుగా మీకు మంచి సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు వారి అనుకోని విధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవడము, కాలేజీల్లో ఏదైనా సీటు కోసం ప్రయత్నం చేస్తే కనుక మీకు మార్కులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళు మిమ్మల్ని పిలిచి తీసుకునేటట్టుగా, అంటే ఎలా ఉంటుందంటే మీరు అనుకోనివి, ఊహించని విశేషమైన ఫలితాలను శుక్రుడు ఈ కర్కాటక రాశి వారికి అనుగ్రహించబోతున్నాడు. ఈ సమయాన్ని మీలో ఎవరూ కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అస్సలు వదులుకోవద్దు. ఉద్యోగస్తులు కానీ, ఇంకా ఒకళ్ళు అని చెప్పడానికి ఏముంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని ధనంతో, అంటే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవి పెట్టాలనుకున్నా మీరు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా చక్కగా మీరు పెట్టచ్చు. మీరు అనుకున్న స్థాయి కన్నా విశేషమైన స్థాయిలో మీరు ఉండబోతున్నారు. అది ఆ శుక్రుడు మీకు ఇచ్చిన అనుగ్రహం అనుకోండి, అదృష్టం అనుకోండి. ఈ మహాదశలో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పడానికి ఏముంది, అంత లాభాల పంట, విశేషమైన వరాల జల్లు ఆ స్వామి మీకు ఇవ్వబోతున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, దానికి మీరు థ్యాంక్ యూ చెప్పడం, అంటే గ్రాటిట్యూడ్గా ఆ శుక్రుడికి విశేషమైన పూజలు చేసినట్టయితే కనుక ఇంకా ఆ స్వామి సంతోషించి మీకు అపజయము అనే మాటను ఆయన ఉన్నంతకాలం తీసేస్తాడనమాట. కాబట్టి ఈ ఫలితాలను మీరు పొందుతూ, కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి. మీరు మరిన్ని మంచి పనులు చేస్తూ విశేషమైన ప్రయోజనాలను, ఫలితాలను పొందాలని ఆశిస్తూ నమస్తే. శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాశుల వాళ్లకు, అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు. కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అది అంటే కళల పట్ల కానీ, లగ్జరీ జీవితంలో కానీ, ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది. కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే, కొంతమందికి అనుమానం రావచ్చు, సందేహం కూడా కలగచ్చు. మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు, కానీ మా జీవితంలో ఏమీ కనబడటం లేదు అని మీకు సందేహం రావచ్చు. దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే, ఇవి మేము, అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము. గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే, ఈ రాశిలో
వేలాది మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము. మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది. దాన్ని మీరు అన్వయించుకొని జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో, లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఏ శాస్త్రము అబద్ధం కాదు, ఏ పరిశీలన అబద్ధం కాదు, ఏ పురాణము అబద్ధం కాదు. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు. మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి. మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు, అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి. మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా చూపించండి, పరిశీలన చేయించుకోండి. మీ పుట్టిన తేదీ, మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి. ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ, అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్పడం జరుగుతోంది. దాన్ని దూషించకుండా మీరు సత్వరమే, అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి. అది ఎవరి చేత చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది. ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరు సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకుని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు, పరిణామాలు, పరిహారాలు తెలుసుకోగలుగుతారు. ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట. నమస్తే.